మంత్రాలు వాళ్ళు చెప్పారు. అందులో మొట్టమొదటిది గాయత్రి మంత్రం. ఋగ్వేదంలోని మొట్టమొదటి శ్లోకమును గాయత్రి మంత్రం అంటారన్నమాట. ఈ గాయత్రి మంత్రంలో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ వెలుగు స్వరూపుడవై ఉన్న దేవా, మేము చీకటి అయి ఉన్నాం. నీ వెలుగు కిరణములు మాపై ఉదయింపజేసి మాలో నున్న చీకటిని పారద్రోలి మమ్మును కూడా వెలుగుమయముగా చేయుము అంటూ వాళ్ళు ప్రార్థనలు చేశారు. అలాగన ఆ వేదకాలపు మహర్షులకు ఏమర్థమైందంటే, మానవుడు చీకటి అయి ఉన్నాడు. ఏం చీకటి? పాపమను చీకటితోనే మానవుడున్నాడు అని వాళ్ళకి అర్థమైంది. దేవుడు వెలుగు అంటే వెలుగులో చీకటి ఎంత మాత్రం ఉండదు. అలాగే పరమాత్ముడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. అందుకే వీడు చీకటి, ఆయన వెలుగు అన్నారన్నమాట. ఇక వేదాలు వ్రాసిన తర్వాత 1000 సంవత్సరాల కాలంలో ఉపనిషత్తుల యుగం అంటారన్నమాట. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో ఉపనిషత్తులు వ్రాయబడ్డాయి. ఈ ఉపనిషత్తుల్లో 108 ఉంటాయి. ఇందులో ఒక ప్రాముఖ్యమైన ఉపనిషత్ పేరు బృహదారణ్యక ఉపనిషత్. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో మహర్షి ఏమని ప్రార్థన చేశాడంటే, పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవా ఓం కృపయా దేవ శరణాగత వత్సలా ఓం కృపయా దేవ శరణాగత వత్సలా. పాపోహాం పాపినయ్యున్నాను దేవా, పాప కర్మాణం పాపపు క్రియలనే జరిగిస్తున్నాను, పాపాత్మ పాపపు ఆత్మ గలవాడను, పాప సంభవ అసలు నేను పుట్టడమే పాపములో పుట్టాను. ఓ కృప కలిగిన దేవా, నీ శరణు దొచ్చి ఉన్నాను, నన్ను కరుణించు అంటూ ప్రార్థన చేశారు. పాపముతో ఉన్నాడు మానవుడు, పాపముతోనే పుడుతున్నాడు, పాపపు క్రియలను జరిగిస్తున్నాడు, పాపపు ఆత్మ కలిగిన వాడు, పాపములోనే పుట్టాడు. ఇది మానవుని పరిస్థితి అని మహర్షులకు అర్థమైంది. ఇలాగ మానవుడు పాపి అన్న సంగతి భారతీయ ఆర్య మహర్షులకు కూడా పరిపూర్ణంగా తెలిసింది. అలాగే సత్యవిధమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం కూడా మానవుడు ఏమై ఉన్నాడు అంటే, ఏ భేదము లేకుండా సమస్త మానవులందరూ పాపము చేసి వారు దేవుడు ఇస్తున్న మహిమను, దేవుడిచ్చే రక్షణను, దేవుడిచ్చే మోక్షాన్ని పొందలేకపోతున్నారు అంటూ చెప్పింది. ఏ భేదము లేదట. చిన్నపిల్లవాడు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, నపుంసకులు, ఎవ్రీబడి ఈస్ బోర్న్ విత్ ద నేచర్ ఆఫ్ సిన్. ప్రతి వాళ్ళు కూడా పుట్టడంతోనే పాపపు స్వభావముతోనే పుట్టారు. దేవుని బిడ్డలారా, వేమన మన తెలుగు కవి కూడా ఏమని చెప్పాడంటే, మానవుడు చూడ్డానికి, పైకి చూడ్డానికి అందరూ మంచివాళ్లే, కానీ అసలు పరిస్థితి ఏమిటి అంటూ ఆయన చెప్పింది ఏమిటంటే, అంతరంగమునందు అపరాధము చేసి మంచివాని వలె మనుషుడిల నుండు ఇతరులెరుగకుంటే ఇల దేవుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా. అంతరంగములో మనిషి
మనిషి పాపం చేసి పైకి మంచివాళ్లాగా ఉన్నాడు, కానీ ఇతరులకు తెలియనంత మాత్రాన దేవుడికి తెలియకుండా పోతుందా అని ప్రశ్నించాడనమాట. సో పైకి చెప్పుకోవడానికి అందరూ బాగున్నారా, బాగున్నామండి అంటున్నారు, ఎవ్వడు బాగులేడు. లోపలంతా కూడా పాపముతోనే నిండి పాపపు వ్యాధితోనే మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అనేది బాగా మోజు పెరిగింది మన భారతదేశంలో. పిల్లల్ని జాయిన్ చేయాలంటే ముందుగా ఎల్కేజీ లేక నర్సరీ అనే క్లాస్ లో జాయిన్ చేస్తారు. ఈ నర్సరీ క్లాస్ లో జాయిన్ చేస్తే ఆ పిల్లవాళ్లకు ఈ భుజాన పుస్తకాలు అవి ఏమీ లేకుండా ఊరికి ఆటపాటల్లాగా పంపిస్తారనమాట స్కూల్కి. అలాగైతే వాడు కాస్త స్కూల్కి అలవాటు అవుతాడు అనుకుంటారో ఏమో. వాడిని పంపించి వాడికి మొట్టమొదటి ఒక పద్యం, ఇంగ్లీష్ లో ఒక పద్యం నేర్పిస్తారు. ఏమిటి ఆ పద్యం అంటే, జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. అది ఆ ఇంగ్లీష్ లో పద్యం. పిల్లవాడికి దాని మీనింగ్ ఏమి తెలియదు, వాడు లాస్ట్కి మాత్రం ఆహాహా అని అయితే గట్టిగా అంటాడు వాడు. ఇంతకు ఈ యొక్క ఇంగ్లీష్ పద్యంలో ఉన్నది ఏమిటి అంటే, ఆ 2-2.5 సంవత్సరముల జానీ వాళ్ళమ్మ కిచెన్ లో లేనిది చూసి వీడు కిచెన్ లోనికి వెళ్ళాడట. వెళ్ళి వాడికి చక్కెర డబ్బా ఎక్కడ ఉందో అడ్రస్ తెలుసు వాడికి. ఎవరూ చూడట్లేదు అనుకుని వాడు గుట్టు చప్పుడు కాకుండా చక్కెర డబ్బాలో చేయి పెట్టాడు, పిడికిలతో తీసుకున్నాడు, నోట్లో నిండా పోసుకున్నాడు. ఈ అలికిడంతా ముందు రూమ్లో పేపర్ చదువుకుంటున్న నాన్నగారికి వినబడుతుంది. ఆ డబ్బా శబ్దం కావడం, ఆ అలికిడి కావడం అంతా విని అక్కడి నుండి అంటున్నాడు, నాన్న, తండ్రి, అప్ప, అయ్యా అని మనం ఇవన్నీ ఒకరిని అంటుంటాం కదా. అలాగే ఇంగ్లీష్ లో పప్ప అన్న, డాడీ అన్న, ఫాదర్ అన్న ఇవన్నీ తండ్రిని గురించి సంబోధించే పదాలు. జానీ జానీ అని పిలుస్తున్నాడు తండ్రి. వీడు అంటున్నాడు పప్ప అంటున్నాడు. వాడు నోటి నిండా చక్కెర ఉంది కదా. ఈటింగ్ షుగర్, చక్కెర తింటున్నావట్రా అంటే వెంటనే ఈ పిల్లోడు అంటున్నాడు, నో పప్ప, తినట్లేదు నాన్న అన్నాడు. టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెప్తున్నావురా అంటే అబద్ధాలు కూడా చెప్పట్లేదు నాన్న అన్నాడు. అలాగైతే నీ నోరు తెరువురా అనంటే నోరు తెరిచేసరికి వాడు భయపడాలా? భయపడి వణుకుతూ నన్ను కొట్టొద్దు నాన్న అని ఏదో భయపడి ఏడవడం చేయాలా? వాడు అలా చేయట్లేదు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ నాన్న వైపు చూస్తూ పైకి హా 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 అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నాన్న, మమ్మీకి, అమ్మకు అబద్ధాలు చెప్పడం నీతోనే కాదు నాకు కూడా వచ్చేసింది. అమ్మ అక్కడక్కడ డబ్బులు పెడితే దొంగతనం చేసి బయటికి వెళ్ళి గారెలు తిని వస్తావు కదా, దొంగతనం చేయడం నీకే కాదు నీ కొడుకునైన నాకును వచ్చింది. నేను కూడా నీ అంతటి వాడిని అయిపోయాను నాన్న అని వాడు చెబుతున్నాడు అన్నమాట. నేను పెద్దోడిని అయిపోయాను. ఇంతకు వాడికి ఎవరు చెబితే ఈ దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది? ఎవరు చెబితే పోనీ చక్కెర తినాలని పిల్లలకు ఉంటుంది, తిన్నాడే అనుకుందాం. అబద్ధం ఆడాలన్న ఐడియా ఎవరిచ్చారు వాడికి? ఒక్క ఐడియా మీ జీవితాన్ని వాడికి ఎవరిచ్చారు మరి ఐడియా? ఎవరు ఇవ్వకుండానే వాడికి దొంగతనం చేసే లక్షణం, అది చేయలేదని అబద్ధం చెప్పే లక్షణం వచ్చేసాయి. మరి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయంటే మానవుడిలో ఆ పుట్టుకలోనే పాపపు స్వభావంతోనే వాడు పుట్టాడు కనుక వాని అవయవాలు ఎదుగుతూ ఉంటే ఈ దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం ఇవన్నీ వాడి జీన్స్ లోనే ఉన్నాయి. జెనెటిక్ గానే వాడికి వచ్చేసాయి. మరొక ఉదాహరణ చెప్తాను.
చలికాలంలో వర్షాకాలంలో మామూలుగా రోడ్ల మీదకి మిరపకాయ బజ్జీలు అంటూ ఆ సెంటర్లోనికి ఒక తోపుడు బండి దోసుకొని భార్యాభర్తలు వచ్చి చిన్న వ్యాపారం చేసుకుంటారు. సాయంత్రం వేళల్లో, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అలాగూ మిరపకాయ బజ్జీలు చేసుకొని అమ్ముకుంటుంటారు. అయితే ఆ సెంటర్లోనికి వచ్చారు. భార్య క్రింద ఒక చాప వేసుకొని ఒక పెద్ద గిన్నెలో పిండి కలుపుతుంది. భర్త ఆ బండి మీద స్టవ్ పెట్టుకొని ఆయన శుభ్రం చేసి ఒక పెద్ద గిన్నెలో నూనె పోసి మిరపకాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాడు. ఇంతలో జోసెఫ్ పాస్టర్ గారు నేను అలాగ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం. వెంటనే వారు అన్నారు, ఏమండి పాస్టర్ గారు, ఆ మిరపకాయ బజ్జీలు ఏమైనా తింటారా అంటే, సరేనండి తిందాము. ఇది అబ్బాయి ఒక 30 రూపాయలు తొందరగా కట్టు, వేడివేడిగా చేసి. వెంటనే ఆయన భార్యకు చెప్తున్నాడు, ఏమేమి తొందరగా కలిపి పిండి, సార్లు వచ్చారు, గిరాకీ వచ్చింది మనకి. వెంటనే ఆవిడ పిండి ఈయన గారికి ఇచ్చింది. ఈయన గారు ఆ మిరపకాయలను అందులో ముంచి అలాగ నూనెలో వేశాడు. చకచకా 2-3 సార్లు అటు ఇటు తిప్పి మాకు న్యూస్ పేపర్లో పెట్టి ఇచ్చాడు, తినండి సార్ అని. ఇలా నోట్లో పెట్టుకున్నామో లేదో వెంటనే ఇద్దరం నోట్లో నుండి తీసేసి ఉమ్మేసాం. సార్ ఏమైంది సార్, ఏంటయ్యా ఇంత ఉప్పేశారు, ఎలా తింటాం అనుకున్నారు అన్న. ఇప్పుడు నాకు చెప్పండి, ఉప్పు ఎక్కడ ఎక్కువైంది? మేము నోట్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువైందా? న్యూస్ పేపర్లో పడ్డందుకు ఆ న్యూస్ పేపర్ రంగంటి ఉప్పు ఎక్కువైందా? లేక నూనెలోనే ఉప్పు ఎక్కువగా ఉందా? ఎక్కడ ఎక్కువైంది ఉప్పు? ఉన్నారా, పోయారా మీరు? ఓకే. మొట్టమొదటిగా ఆ పిండిలో కలుపుతుంది చూసారా, అక్కడ ఎక్కువైంది ఉప్పు. ఇప్పుడు దాన్ని ఏం చేసినా తీసేయలేము. మానవుడిలో పాపపు ఉప్పు ఎక్కడ ఎక్కువైందో తెలుసా? తల్లి గర్భంలో ఉమ్మ నీరులో తిరగడం మొదలు పెట్టాడు చూశారు వాడు, మొదటి దినమున మొదటి క్షణమున. అక్కడే ఈ తండ్రిలోని పాపపు ఉప్పు, తల్లిలోని పాపపు ఉప్పు పడి వీడిలో కూడా ఆ ఉప్పు కలిసే పెరుగుతున్నాడు. వీడు 9 నెలలు ఆ ఉప్పుతోనే పెరిగాడు. బయటికి వచ్చాడు, వాడు ఎదుగుతూ ఉంటే ఇక ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఏమండి, ఇంతసేపు రవి హర్షది అల్లరి బయటపడింది కదా మనకు. అలాగే ఒకటొకటిగా బయటికి వస్తున్నాయి ఎదుగుతూ ఉంటే. ఏమిటి? దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం, ఇలాగున ఆయా వయస్సును బట్టి ఆయా పాపములు బయటపడుతున్నాయి. ఒరే ఏంటి ఇంత చేశాడు, ఎలా వచ్చిందిరా నీకు? ఎలా వచ్చిందంటే, అమ్మ కడుపులో మొదటి దినమున నేను పిండముగా పడ్డ రోజునే ఈ పాపపు ఉప్పు అందులో ఉంది. అందుకు దావీదు అనే మహారాజు, మహాతాత్వికవేత్త ఆనాడు చెప్పింది ఏమిటంటే, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. ఇలాగున స్నేహితులరా, మానవుడు పాపి అన్న సంగతిని ప్రతి మతము తెలియజేస్తుంది. ఇక ఇస్లాం మతంలో నుండి ఒక్క ఉదాహరణ మాత్రం ఇస్తాను. ఇస్లాం మతానికి ఖురాన్ షరీఫ్ మాత్రమే కాదు. ఖురాన్ షరీఫ్ చదివినంత మాత్రాన ఇస్లాం గురించి మనకి ఏమీ తెలియదు. దానికి అనుబంధంగా హదీస్ గ్రంథాలని ఉంటాయి. షియాలకు 5 హదీసులు ఉంటాయి, సున్నీలకు 6 హదీసులు ఉంటాయి. ఈ హదీస్ గ్రంథాలను చదివితే, హదీస్ గ్రంథాలు ప్లస్ ఖురాన్ షరీఫ్ ఇవి మొత్తం చదివితే మనకు ఇస్లాం గురించి అవగాహన వస్తుంది. ఇక మహమ్మద్ గారి గురించి తెలియాలంటే సిరాతుల్ రసూల్ అల్లాహ్, సీరా అనే పుస్తకము మహమ్మద్ గారి బయోగ్రఫీని తెలియజేస్తుంది. దేవుళ్ళరా, ఈ హదీసుల్లో ఒక హదీస్ పేరు మిష్కాతుల్ ముసాఫి.
ఈ హదీసు ఉర్దూ గ్రంథంలో వ్రాయబడింది. ఇందులో 360వ పేజీలో ఇలాగుంది: ఆదాం కి హరేక్ సంతాన్ గునేగార్ హై. అంటే అర్థం ఏమిటంటే ఆదాము వంశములో పుట్టిన వారందరూ పాపులే అని ఉందన్నమాట. ఆదాము, ఇస్లాం ప్రకారముగా ఆదాము మొట్టమొదటి ప్రవక్త. ఇక మొట్టమొదటి ప్రవక్తయే పాపి అయితే ఆయనకు పుట్టిన వాళ్ళు సామాన్యులైనా ప్రవక్తలైనా ఎవరైనా ఏ జీన్తో పుడతారు? పాపపు జీన్తోనే, జీవముతోనే పుడతారు. కాబట్టి ప్రియులరా, ఇస్లాం మతం కూడా మానవుడు పాపి అని చెబుతున్నాయి. ఇక ఇవన్నీ వదిలిపెడితే మానవుడు తన మనస్సాక్షి ఏమని చెబుతుంది? ఏ మతమైనా పర్వాలేదు, ప్రతి వాడికి మనస్సాక్షి అయితే ఉంది. ఈ మనస్సాక్షి నీవు పరిశుద్ధుడివే, పవిత్రుడివే అని చెబుతుందా? లేక నీలో, నీ చూపుల్లో పాపముంది, నీ ఆలోచనలలో పాపముంది, నీ చేతలు పాపపు చేష్టలున్నాయి, నీ నడక పాపమును జరిగించడానికి పరిగెత్తుతుంది అని నీ మనస్సాక్షి చెబుతుందా? మత గ్రంథాలు నమ్మకపోతే నమ్మకపోయావు, నీ మనస్సాక్షి అయితే తప్పు కాదు కదూ, అబద్ధం కాదు కదూ. మరి నీ మనస్సాక్షి ఏమని చెప్పింది? నీవు పరిశుద్ధుడవని చెప్పిందా? నీకు నీలో ఏ తప్పు లేదురా, పుట్టినప్పటి నుండి అంత ఓకే, నీవు పర్ఫెక్ట్ గా ఉన్నావని చెప్పిందా? నీ ఆలోచనలలో, చూపుల్లో, ఈ పంచేంద్రియాల ద్వారా పాపము జరుగుతుంది అని నీ మనస్సాక్షి చెబుతుందా? ఆలోచించండి. నీవు పాపివి అని క్రైస్తవుడు చెప్పట్లేదు, క్రైస్తవ మతము చెప్పట్లేదు. వేదములు అనుకుంటున్నవి, ఖురాన్ షరీఫ్, హదీస్ అనుకుంటున్నవి, సత్యవేదము బైబిల్ అనుకుంటున్నవి, ఇవన్నీ గ్రంథాలు మూకుమ్మడిగా చెబుతున్నాయి ఏమిటంటే మ్యాన్ ఈజ్ సిన్నర్ బై బర్త్, బై నేచర్ అండ్ బై హిస్ డేస్. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు, మానవులెల్ల పాపులండి. కులమత భేదములెందుకు, మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నరకమనక పూదోట గాదుది అగ్నిగుండమండి. నరకమనక పూదోట గాదుది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలెడి వారికి సాగు రాదు వండి, విడుదల పొందలేరు సుండి. అగ్ని ఆరదు కాలెడి వారికి సాగు రాదు వండి, విడుదల పొందలేరు సుండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. జపములు తపములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు సుండి. జపములు తపములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు సుండి. బాబు, మీటింగ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయి, లేదా ఇక్కడ పాస్టర్ గారికి అప్పగించు, వారు అనౌన్స్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. వాక్యం చదువుతుంటే మధ్యలో అలాగ పంచడం అది మన క్రైస్తవ ధర్మానికి అనుకూలం కాదు. ఆ వాలంటీర్కి ఇవ్వండి,
తప్పనిసరిగా మీటింగ్ అయిపోగానే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మానవులందరూ కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా ప్రతి వారు కూడా పాపులే అన్న సంగతిని ప్రతి ఒక్కరూ గమనించాలి, గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఈ మైక్ ద్వారా వింటున్న ఈ కాలనీ వాసులను ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను. మానవుడు పాపి అని మతాలు చెప్పాయి, మనస్సాక్షి చెప్పింది. మరి నీ మొదటి స్థితి ఏమిటి? పాపముతోనే పుట్టాం కాబట్టి పాపాన్ని జరిగిస్తున్నాం. ఈ సత్యాన్ని మనకు అర్థమైతే మోక్షాన్ని గురించిన అవగాహన మనకు సులభంగా కలుగుతుంది. ఏమిటి? మనిషి ఈ యొక్క పాపములోనే పుట్టాడు, పాపిగా ఉన్నాడు అన్న విషయం మొదటిగా మనకు అర్థమైతే మిగతా స్వర్గానికి సంబంధించిన విషయాలన్నీ ఒకటొకటిగా అర్థమవుతాయి. రెండవ ఆధ్యాత్మిక సత్యం మనమందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ పాపమును బట్టే మానవుడికి మరణం వస్తూ ఉంది. మత గ్రంథాలు నేను గత 30 సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నాను, ఈనాటి వరకు కూడా. అటు ఇస్లాం గ్రంథాలు, హైందవ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణములు చదువుతూనే ఉన్నాను. కానీ మతాల్లో మరణం అనేది ఉందని చెప్పారు, కానీ మరణం ఎందుకు వస్తుంది అసలు మానవుడికి అన్న కారణాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు నేను. మీరెవరైనా చూస్తే నాకు తీసుకొచ్చి చూపించండి, మీకు దండం పెట్టుకుంటాను. నాకు గురువుల్లో ఒక గురువుగా మిమ్మల్ని గౌరవిస్తాను, చెప్పుకుంటాను ఎక్కడ పోయినా కానీ. మనిషికి మరణం ఎందుకు వస్తుంది? వై ద డెత్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? నో రిలీజియస్ బుక్ హ్యాస్ బీన్ గివింగ్ అన్ ఆన్సర్. సత్యమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మానవుడికి అసలు మరణం ఎందుకు వస్తుంది అన్నదానికి జవాబు ఉంది అని నేను ఘంటాపదంగా చెబుతున్నాను. కాదన్న వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉంటే मुझे दिखाइए कहां पर लिखा हुआ है कि हर एक आदमी जो इंसान है, इंसान के ऊपर मौत क्यों आती है, कैसी आती है, कब आती है? क्या कोई धर्म में कोई ग्रंथ बताती है क्या? दिखाइए मुझे. ఎక్కడ కూడా లేదు. గత 30 సంవత్సరాలుగా నేను పరిశోధన చేస్తున్నాను. ఏ మత గ్రంథం కూడా మనిషికి మరణం ఎందుకు వస్తుంది అన్న చెప్పలేదు. మనిషి మరణిస్తాడు, మరణం తర్వాత నరకం ఉంది అని చెప్పాయి, కానీ మనిషి అసలు ఎందుకు మరణిస్తున్నాడు? యాక్సిడెంట్ అయ్యో, అనారోగ్యం వచ్చో, వృద్ధాప్యం వచ్చో అసలు ఎందుకు మరణిస్తున్నాడు? వాడు అలాగే దేవుడిలాగా ఎందుకు ఎప్పటికీ ఉండలేకపోతున్నాడు అన్నదానికి బైబిల్ సత్యవేదం మాత్రమే ప్రపంచ మత గ్రంథాలన్నిట్లో జవాబిచ్చిన ఏకైక మత గ్రంథం. వై? బికాస్ దిస్ ఈజ్ ద ఓన్లీ వేద ఆర్ ద బుక్ ఫ్రమ్ ద క్రియేటర్ గాడ్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హ్యూమానిటీ. మానవుని పరిస్థితులన్నీ తెలిసిన భగవంతుడు రాయించిన గ్రంథము బైబిల్ గ్రంథం కనుక ఇందులో అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. మనిషికి మరణం ఎందుకు వస్తుందో కూడా జవాబు ఉంది. మనిషికి మరణం ఎందుకు వస్తుందట? పాపము వలన వచ్చు జీతము మరణం అని చెప్పిన ఏకైక మత గ్రంథం బైబిలే. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి మరణిస్తున్నాడు నిజమే, కానీ మరణం ఎందుకు వస్తుంది మన బ్రతుకు మీదంటే పాపము వలన మరణం వస్తుంది. సో మనిషి పాపి గనక ఈ పాపాన్ని బట్టే మరణాన్ని చూడాల్సి వస్తుంది. పాపమే గనక లేకపోతే మరణానికి మన మీద అధికారం ఉండదు. రేపటి దినమున మరణమును గురించిన అంశాన్ని పూర్తి ప్రసంగంగా అందిస్తాను. ఇప్పుడైతే నేను నేర్పించాల్సిన 5 విషయాలు నేర్పించాలి కాబట్టి తొందరగా ముగించే ప్రయత్నం చేస్తాను.
మరణాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే, మతాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే రేపటి దినం రండి. మరణాన్ని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా 2 గంటల్లో అదే చెబుతాను. మరణం అనేది పాపమును బట్టే మరణం వస్తుంది. మరింకా లోతుగా చెప్పాలి అంటే, పాపమును బట్టే రోగము కూడా మనిషి దేహాన్ని ఏలుతుంది. రోగము ద్వారా మరణము కూడా మనిషికి సంభవిస్తుంది. ఏదెను తోటలో దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు వాళ్ళు సుమారు 100 సంవత్సరాల పాటు ఏదెను తోటలో బ్రతికారు. 1 రోజు 2 రోజులు వారం రోజులు కాదు, 100 సంవత్సరాల పాటు బ్రతికారు. ఈ 100 సంవత్సరాలు ఆ ఏదెను తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి వయస్సు దాటిపోవట్లేదు, అంటే వృద్ధాప్యము రావట్లేదు, రోగము లేదు, చెమటే లేదు. అసలు 100 సంవత్సరములు పాపము లేని స్థితిలో ఉన్న వాళ్ళకి రోగము లేదు, ఆయుష్ తరిగిపోవడము లేదు, వృద్ధాప్యము లేదు. వాళ్ళు సృష్టింపబడినప్పుడు ఏ యవ్వనులుగా సృష్టి చేశాడో దేవుడు, అదే యవ్వనులుగా 100 సంవత్సరాల పాటు ఉన్నారు. పాపము లేనప్పుడు ఈ మానవుని దేహానికి రోగము, వృద్ధాప్యము, చెమట, కష్టము, కృషించిపోవడము, చెమట కంపు కొట్టడము, చచ్చిపోతే కంపు వాసన రావడము, ఇవన్నీ లేవు. వాళ్ళు అలాగే బ్రతికారు. దేవుడు సృజించింది కూడా మానవుని ఎప్పుడు అలాగే ఉండాలి నిత్యత్వంలో. దేవుడు ఎలాగో నిత్యత్వంలో ఒకే స్థాయిలో ఉన్నాడో, మానవుడు కూడా అలాగూ నిత్యత్వంలో ఉండాలని భగవంతుడు సృజించుకున్నాడు మనుష్యుల్ని. కానీ ఎందుకు మరి బాధ, రోగము, వేదన, కష్టము, దుఃఖము, మరణము ఎందుకు వస్తున్నట్టే? బికాస్ ద సిన్ ఎంటర్డ్ ఇంటూ హ్యూమన్ లైఫ్. మానవునిలో ఈ పాపం అన్నది ప్రవేశించింది గనక. ఇది ప్రవేశించిందా, నీవు చెమటోడ్చి బ్రతకాల్సి వస్తుంది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు శుభ్రం చేసుకొని కష్టం చేయాల్సి వస్తుంది. నీవు మరణిస్తావు. దీని తిరుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం 2వ ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం. నీవు చస్తావు. ఎప్పుడు? నా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశావా, పాపము ద్వారా నీవు చస్తావు. అలాగున పాపమును బట్టి మరణం వచ్చింది. ఈ మరణం అనేది మనుష్యుడు తప్పించుకోలేకపోతున్నాడు. మానవ జాతి మొదలై ఇప్పటికి 6000 సంవత్సరాలు అవుతుందని అటు జనాభా లెక్కల శాస్త్రం, ఇటు మానవుని జెనెటిక్ సైన్స్, జీన్ ఎంత ఆయుష్ గలదని పరిశోధించేవాళ్ళు, ఇవన్నీ కూడా బైబిల్ కూడా మానవుని పుట్టుక ప్రారంభమై 6000 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి సుమారుగా అని చెప్పింది. ఇతర మత గ్రంథాల్లో ఈ 6000 సంవత్సరాల అడ్రస్ లేదు. ఎప్పుడు పుట్టాడు, కోట్ల సంవత్సరాలు అనేస్తున్నారు. కానీ సైన్స్, జనాభా శాస్త్రం, ఇటు బయాలజికల్ సైన్స్ కూడా, పురావస్తు త్రవ్వకాలు కూడా, మానవుడు ఈ భూమి మీద మొట్టమొదటి వాడు పుట్టి 6000 సంవత్సరాలు అయి ఉండాలి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను బట్టి ఎంత రేషియోలో పెరుగుతుంది జనాభాని లెక్కలు కడతారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది పుట్టారు, పెరిగారు, వీళ్ళందరిని బట్టి ఎంత శాతము, ఒక 10% పెరుగుతుంది. ఒక 10 సంవత్సరాలకు 10% యాడ్ అవుతున్నారు అని లెక్కలేస్తారు. ఈ యాడ్ అవుతున్న వాళ్ళను 10 సంవత్సరాలు వెనక్కి తగ్గించుకుంటూ పోతే 6000 సంవత్సరాల వరకు మొదటి మనుషుడు ఉన్నారు, ఇక తర్వాత మనుషులు లేరు అని ఈ జనాభా లెక్కల శాస్త్రం వాళ్ళు కూడా లెక్కలు బ్యాక్ వెనక్కి చదువుకుంటూ పోతే, పరిశోధించుకుంటూ పోతే 6000 సంవత్సరాలు వచ్చింది. ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం మాత్రమే ఇస్తుంది లెక్క. ఆదికాండం 5వ అధ్యాయములో ఎవరు ఎవరికి ఏ వయసులో పుట్టారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎప్పుడు చనిపోయారు, ఆ లెక్కంతా ఉంది. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో మళ్ళీ ఎవరెవరికి పుట్టారు
ఈ లెక్క అంతా ఉంది. ఇవన్నీ మనము జాగ్రత్తగా ఆ క్యాలిక్యులేషన్ ఎంత వయసు ఎవరెవరు బ్రతికారు లెక్కలు చేసుకుంటూ పోతుంటే 6,000 సంవత్సరాలే వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ 6,000 సంవత్సరాల మానవ జాతి చరిత్ర చూస్తే ఎవ్రీబడి వాజ్ సఫర్డ్ అండర్ ద బాండేజ్ ఆఫ్ డెత్. ప్రతి మానవుడు మరణం అనే అధికారం కింద ఉన్నాడు. ఎవడూ తప్పించుకోలేకపోయాడు. ఎందుకు మరి అంటే మరణం అనే దానికి అంత బలం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ కాలనీ వాసులారా, నీవు మరణిస్తావని నీ మనస్సాక్షి నీకు చెబుతూనే ఉంది. కానీ ఎందుకు మరణిస్తున్నావు? సత్యవిధమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం జవాబిచ్చింది. పాపమును బట్టే నీలో మరణం అనేది పనిచేస్తుంది. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కన్ను మూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కన్ను మూసే కాలం ఒక రోజు ఉన్నదని ఎరిగి తిరుగుమన్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కన్ను మూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కన్ను మూసే కాలం ఒక రోజు ఉన్నదని ఎరిగి తిరుగుమన్నా. ఎవరైనా పర్వాలేదు, ఒక దినాన నీవు మరణిస్తావు అని క్రైస్తవుడు చెప్పట్లేదు, అన్ని మతాలు చెబుతున్నాయి. సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం మాత్రం ఎందుకు మరణిస్తున్నావో చెప్పింది. నీలోనున్న పాపమును బట్టే నీవు మరణించబోతున్నావు. ఈ మరణం ప్రతి ఒక్కరి బ్రతుకులో ఉంటుంది. మర్మం ఏమిటంటే ఎప్పుడు వస్తుందో ఎవ్వడికి తెలియదు. ఏ వైద్యుడికి తెలియదు, ఏ మానవ శాస్త్రవేత్తకు తెలియదు మరణం ఎప్పుడు వస్తుందో. మరి నీ బ్రతుకులో కూడా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. స్నేహితుడా, సహోదరి, ఈ రాత్రి నీవు ఇంటికి వెళ్ళి పడుకుంటే అలాగే పడుకుంటావేమో. రేపో, ఒక నెలకో, ఒక 6 నెలలకో, ఒక 6 సంవత్సరాలకో, మొత్తానికి ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా మొత్తానికి నువ్వు చివరిగా మరణంతోనే ముగించాలి. మరణం అనేది ఉండదు, అది లేకుండానే నా జీవితాన్ని వేరే రూట్లో నడిపించగలడని చెప్పుకోదగిన దమ్మున్నవాడు ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు. ఈ రాత్రి వేళ స్నేహితులరా, నీవు నేను మనందరము తెలుసుకోవలసిన మరొక సత్యం, నీవు మరణిస్తావు. ఈ మరణం ఎప్పుడో తెలియదు. చేతులు గాలక ముందే ఆకులు పట్టుకోమనేది మన తెలుగులో ఒక సామెత. ట్రైన్ రాకముందే టికెట్ కొనుక్కొని పెట్టుకోమంటారు. మరి మరణం అనేది రాకముందే నీవెక్కడికి వెళ్తావో టికెట్ ఉందా నీ దగ్గర? మరణం అనే ట్రైన్ వస్తుంది, ఒక్కొక్కరి బ్రతుకులు దాటి వేసుకుంటూ వస్తుంది. నీ బ్రతుకు స్టేషన్కి వచ్చినప్పుడు టికెట్ ఉందా రెడీగా? ఎక్కడికి వెళ్ళగలమని చెప్పగలిగే టికెట్ ఉందా నీ దగ్గర? దేవుని బిడ్డలారా, ట్రైన్ రాకముందే టికెట్ కొనుక్కోమని బ్రతిమాలుతున్నా. మరణము నీకు చెప్పి రావట్లేదు కాబట్టి అది రాకముందే నీ బ్రతుకులో అవసరమైన టికెట్, నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా, ఏదో ఒక టికెట్ అయితే కొనుక్కొని పెట్టుకో. నరకానికి వెళ్ళాలనుకుంటే ఏ టికెట్ అవసరం లేదు. నీ దగ్గర ఆల్రెడీ టికెట్ లేనోడు ఎక్కడికి పోతాడు? జైలుకి పోతాడు. అలాగే నీవు ఈ లోకపు యాత్ర ముగించావో నరకం అనే జైల్లో పడతావు, అంతే. అలాగున మరణం అనేది తరుముకొస్తుంది ప్రతి ఒక్కరిని. చెప్పి రాదు, వచ్చిందా నీ మీద కనికరించి సరేలే ఈ రోజు వదిలిపెట్టేసి వచ్చే నెల వద్దాంలే అని అది ఖాళీగా వెళ్ళదు.
మూడవ సత్యం, మరణము తరువాత మానవుడికి ఉన్నది నరకమే. ఏ మతమైనా పర్వాలేదు. ఇస్లాం మతం చెబుతుంది మనిషి మరణించిన తర్వాత నరకానికి వెళ్తాడని. హిందూ మతం చెబుతుంది మనిషి మరణించిన తర్వాత నరకానికి వెళ్తాడని. సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం కూడా నీ పాపము వలన నీవు మరణించడమే కాదు, నరకంలో కన్ను తెరుస్తున్నావు అని చెబుతుంది. వచ్చిన గొడవంతా ఏమిటంటే, ఈ నరకాన్ని తప్పించుకోవడానికే ఆనాటి మహర్షులు ఆయా మతాలు కనుక్కున్నారు. మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయని మనం దాని పూర్వపరాలను ఆలోచిస్తే, ద రీజన్ బిహైండ్ ఎవ్రీ రిలీజియన్ ఈజ్ వాట్ అని మనం ఆలోచిస్తే, ఓన్లీ దిస్ ఈస్ ద రీజన్. దే హ్యాడ్ ద ఫియర్ ఆఫ్ హెల్. నరకమును గురించిన భయము ఆనాటి మహర్షులను పట్టుకొని పీడించింది. అమ్మో, నేను వస్తే నరకానికి వెళ్తాను, ఎలా అండ్ దే ట్రైడ్ లెవెల్ బెస్ట్. వాళ్ళు చేయాల్సిన, వాళ్లకు తోచిన ఆచారాలన్నీ చేసే ప్రయత్నం చేసి ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క మతాన్ని స్థాపించాడు. స్వామి వివేకానందుల వారి గురువు గారు రామకృష్ణ పరమహంస. ఆయన ఏమని చెప్పాడంటే, మతాలు ఎలా పుట్టుకొచ్చాయని చెప్పాడంటే, మత్యుద్భవ మతః యత మత తత పథ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మతి నుండి పుట్టినదే మతం. ఎలాంటి మతమునకు అదే మార్గముగా తోస్తుంది అన్నాడు అన్నమాట. మానవుని మతి నుండి పుట్టింది. మానవుని మతి నుండి ఎందుకు పుట్టింది మతం? నరకం అనేది ఉన్నదని తెలిసి దానికి భయపడి ఈ నరకాన్ని తప్పించుకోవడానికి వాడు ఏదో పుణ్యకార్యాలు చేసి, దాన ధర్మాలు చేసి, తీర్థయాత్రలు చేసి, వ్రతాలు చేసి, ఏదో విధంగా తన పాపమును పోగొట్టుకుని నరకం తప్పించుకుందామని ట్రై చేశాడు. చూడండి, మనకు సాధారణంగా జలుబు అవుతూ ఉంటుంది. జలుబు కాగానే మనము మొట్టమొదట ఏమో కాస్త ముక్కు దిబ్బడుగా ఉంది, మిరియాలు వేసి చాయ్ పెట్టు అని ఆ హోమ్ మినిస్టర్ గారికి చెప్తాం. ఆమె మిరియాలు పెట్టి ఛాయ్ చేసి 2-3 సార్లు ఇచ్చినా అయినా తలనొప్పి బాగుందబ్బా, తగ్గట్లేదే, పొద్దుటి నుండి 2-3 సార్లు అయినా తగ్గట్లేదు. అప్పుడు మన జ్ఞాపకం వచ్చేది జండు బామ్ నొప్పిని హరించే జండు బామ్. ఇక ఇది అక్కడ నుండి తెప్పించుకొని ఇక్కడ రాయవే, ఇక్కడ ఛాతి మీద ఏవేవో ప్రయోగాలు చేస్తాం. అయినా తెల్లవారేసరికి జలుబు ఇంకా ఏమండి, దాని రంగు, రుచి, చిక్కదనం పెరుగుతుందే తప్ప తరగదు. మొదటి రోజు నీళ్ళలాగా ఉండింది, ఈరోజు కాస్త పాల లాంటి చిక్కదనానికి వస్తుంది. మరి ఇంత చేసినా ఇది ఇలాగైపోయింది ఏంటి? అప్పుడు సాయంత్రం కల్లా మళ్ళీ ఏమండి, ఆ వీధి చివరన ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కాస్త 2 ఇంజక్షన్లు తీసుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన గారు ఎవరు ఎప్పుడు వస్తారా అని ఆయన ఎదురు చూసుకుంటూ ఉంటే ఒక ఆయన వచ్చాడా, 2 వైపుల 2 ఇంజక్షన్లు ఇచ్చి ఒక 400 మెడిసిన్స్ రాసి అంతా ఒక 1000 రూపాయలకు సర్ది పంపిస్తాడు. మనం ఆ నొప్పికి సంబంధించిన ఇంజక్షన్ ఏమైనా కాస్త మనకు రిలాక్స్ వచ్చి నిద్రపోయి అమ్మాయి కొంచెం పని చేసినట్టుంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ తెల్లవారి మరింత చిక్కదనం, పాలు పెరుగు, అవును పెరుగు లాంటి చిక్కదనం వస్తుంది. మరి ఇదేంటి, ఇంజక్షన్ తీసుకున్నాం, టాబ్లెట్ వాడినా కానీ ఇదేంటి ఇంకా ఎక్కువ, ఒక గొట్టమే మూసుకుపోతుంది. ఇక వీడు గొట్టంతో నోటితో తీసుకుంటాడు అంటుంటాడు, ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోయింది డోర్స్ అన్ని కూడా. అప్పుడు ఈ జ్వరం, ఈ జలుబు అధికం కావడంతో కాస్త జ్వరముగా ఉన్నట్టు, బాడీ అంత నొప్పులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాం, ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చాడు కానీ ఏం లాభం లేదండి, అక్కడ స్వర్ణ భారతి సెంటర్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి, సార్ 3 రోజులు అయిందండి ఆర్ఎంపీ డాక్టర్, ఏమేమి టాబ్లెట్ ఇచ్చాడు, ఇవన్నీ ఎవడా రాసింది, కొన్ని పక్కన పెట్టేసి అంటాడు. ఎందుకంటే మళ్ళీ ఈయన ఒక 2,000 రూపాయలు బిల్ వేయాలి కనుక.
ఓన్లీ కంపెనీ మారుస్తాడు ఆయన, అంతే, నొప్పులకు సంబంధించింది. కానీ అవే ఆయన ఒక 2000 బిల్లు చేస్తాడు, అయినా తగ్గదు. 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఈ జలుబు దగ్గుగా మారుతుంది. అమ్మో దగ్గు వస్తుందండి అంటారు. దగ్గు వస్తుంది, ఛాతి ఎంత నొప్పి పెడుతుంటే, ఏమోనండి ఎందుకైనా మంచిది కరోనా పరీక్ష చేయించుకోండి అని భార్య డౌట్ పడుతుంటారు ఆయన మీద. ఈయన దగ్గుతుంటే మాకు వచ్చిందో ఏమో పాడయ్యాను. ప్రేమించినట్టే ప్రేమిస్తుంది, కానీ ఆయన అటుమొహం పెట్టినప్పుడు ఇక్కడ ఛాయ్ పెట్టి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి ఛాయ్ పెట్టాను తీసుకోండి, ఎందుకంటే మాకందరికీ చుట్టుకుంటుంది. మరి ఇలాగన ఆ ఎంబీబీఎస్ డాక్టర్ చూసినా కానీ ఇంకా దగ్గు ఒక రకంగా కంగు అని దగ్గుతుంటే, ఇదేంటండి కొత్తగా దగ్గుతున్నారు వదిన, మా ఆయన ఏంటో కొత్తగా దగ్గుతున్నాడు వదిన అంటే, ఈ రోజుల్లో అమ్మాయి అసలే టీబీ ఎక్కువ అవుతుంది మన గుంటూరులో, ఎందుకైనా మంచిది అక్కడ టీబీ హాస్పిటల్ ఉంది, అక్కడికి పోయి ఒక పరీక్ష చేయించుకోమ్మా. ఈవిడ వచ్చి ఆయనతో అనగానే, నాకు టీవీ అంటే, నాకు టీవీ ఎందుకు వస్తుంది, ఏదో కాస్త దగ్గర వస్తుంది అంతే. ఇదంతా జరిగేలోగా 15 రోజులు అవుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? వైద్యము వాడిన జలుబు 15 దినములుండును, వైద్యము వాడని జలుబు 2 వారములుండును. ఏముంది అందులో తేడా? ఏమండి? వైద్యం వాడితే 15 దినములుండును, వైద్యము వాడని జలుబు 2 వారములుండును. ఒక జలుబును పోగొట్టుకోవడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ వాడాం, చూసారా? ఏమండి? మిరియాల ఛాయ్ దగ్గర నుండి మొదలు పెడితే ఇక ఏవేవో. మరి మానవుడు తన పాపమును పోగొట్టుకోవడానికి మానవుడు వాడుతున్న మెథడ్సే దాన ధర్మములు, పుణ్యకార్యములు, తీర్థయాత్రలు, వ్రతాలు, దీక్షలు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాడు. ఏ మహర్షినైనా అడగండి, ఏ పూజారినైనా అడగండి, ఏమండి మహర్షి గారు ఈ మానవుని పాపం పోవాలంటే ఏ పని చేస్తే పోతుందో చెప్పమానండి, ఆయన ఇవన్నీ లిస్టు చెప్తాడనమాట. సరే ఇవన్నీ చేస్తానండి, పోతుందా నా పాపం? తెలియదు నాయన, ట్రై చేయి, నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను అంటాడు అనమాట. ఈనాడు సాధువులు కూడా వ్యభిచార పాపంలో పట్టుబడుతున్నారు ఉత్తర భారతదేశంలో. ఎందుకు? వాళ్ళు సాధు అన్న పేరు తగిలించుకున్నారు, వేషం తగిలించుకున్నారు, కానీ లోపల పాపపు స్వభావం మీద జయమును పొందలేకపోయారు. విశ్వామిత్ర మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఊరు, ఇళ్ళు, వాకిలి, బంధువులు అందరిని వదిలిపెట్టేసి అరణ్యంలోనికి వెళ్ళి 14 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు. 14 సంవత్సరాలుగా ఏ పాపం చేయట్లేదు, అడవిలో ఉన్నాడు కదా, ఏం పాపం చేస్తాడు? రోజు ఏదో పండు ఫలం తింటున్నాడు, ఆ చెరువులో స్నానం చేసుకుంటున్నాడు, వచ్చి ధ్యానం చేసుకుంటున్నాడు. ఇలాగన ఆ యొక్క తపస్సులు చేసుకుంటూ 14 సంవత్సరాలు ఇటొక పుట్ట మొలిచింది, ఇటొక పుట్ట మొలిచింది. ఈయన తపస్సు మాత్రం ఆపట్లేదు. ఒక దినాన పొద్దున్నే అలాగే తపస్సు చేసుకున్నాడు, స్నానం చేసి వచ్చాడు, కూర్చొని రుద్రాక్షమాల ఉంటుంది, ఏమంటే మహర్షుల చేతుల్లో రుద్రాక్షమాల. రుద్రాక్షకు 24 ద్రాక్షలు ఉంటాయి. 24 ద్రాక్షలు ఒకటొకటి లింక్ అప్ అయి ఉంటాయి అన్నమాట. మధ్యలో ఇక్కడ జాయింట్ ఉంటుంది. కళ్ళు తెరవద్దు ధ్యానంలో. కళ్ళు తెరిస్తే ఎవరు అటు వెళ్తున్నాడు, ఒక ఆయన ఇటు ఒక ఆవిడ వెళ్తుందని దృష్టి పడి మన ధ్యానం డిస్టర్బ్ అవుద్దని కళ్ళు తెరవకుండా ఇచ్చేస్తారు. మరి ఎన్నిసార్లు చేయాలి? 24 సార్లు జపించాలి. 24 అని నాకు ఎలా తెలుస్తుంది లెక్క? ఈ ద్రాక్షలు ఓం భూర్వన స్వాహ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి అయిపోయింది, ఒక ద్రాక్ష పక్కన పెట్టు. అలాగే రెండో ద్రాక్ష ఓం భూర్వన స్వాహ, మళ్ళీ ఒకసారి ద్రాక్ష పెట్టు. ఇలాగ 24 తీసుకొని వచ్చి ఆ జాయింట్ వస్తుంది. అమ్మ జాయింట్ తగిలిందంటే నేను 24 సార్లు జపం చేశాను అనుకుంటారనమాట. అలాగనే కళ్ళు తెరవకుండా ధ్యానం చేస్తున్నాడు. ఓం భూర్భువ స్వాహ అనగానే ఆ ప్యాడ్ గజ్జలు పెట్టినట్టు ఒక గజ్జల శబ్దం. ఇదేంటి ఎన్నడూ లేదు, 14 సంవత్సరాలుగా ఈ అరణ్యంలో నేను ఒక్కనే ఉంటున్నాను, గజ్జలు ఎక్కడివి?
ఏదోలే, కళ్ళు తెరిస్తే ధ్యానం డిస్టర్బ్ అయిపోతుంది. ఓం భూర్భువః స్వాహ, మళ్ళీ గజ్జల శబ్దం. ఇలా 2-3 సార్లు ప్రయత్నం చేస్తుంటే ఈ గజ్జల శబ్దం వస్తుంటే మహర్షి కోపం వచ్చింది. ఎవరో కావాలనే నా 14 సంవత్సరాల తపస్సును డిస్టర్బ్ చేయడానికి ఎవడో ప్రయత్నం చేస్తున్నాడు, నా మాంత్రిక తాంత్రిక శక్తితో వాడిని శపించేస్తానని కోపంగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచాడో లేదో, ఇంద్రలోకం నుండి మేనకమ్మ గారు ఉన్నారు ఎదురుగా. రంభా ఊర్వశి మేనకలు విశ్వములోనే అందగత్తెలు అని ఆ పురాణాలు చెప్తాయి. మేనక కనబడింది, విశ్వములోనే మహా గొప్ప అందగత్తె. ఎర్రగా కోపంగా కళ్ళు తెరిచిన వాడల్లా అలాగన కూలైపోయాడు. ఆమెతో పాపం చేశాడు. 14 సంవత్సరములు ఏ పాపము చేయకుండా తపస్సు చేయగలిగిన వాడు సైతం ఎలా పాపం చేయగలిగాడు అంటే, లోపల ప్రతి జీన్లో ప్రతి అణువులో ఆ నేచర్ అయితే ఉంది. ఆ నేచర్ ఒక్కసారి ఆ మేనకను చూడగానే ఆ నేచర్ బయటికి తన్నుకొని వచ్చేసింది. ఈ తపస్సు గీతసంతా వదిలిపెట్టేశాడు, పాపంలో పడ్డాడు. అంటే మనిషిలో ఈ పాపపు నైజం ఎన్ని సంవత్సరాలైనా ఇది జీన్స్ లోనే ఉంది. కాబట్టి మనిషి చేస్తున్న తపస్సులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఏవి కూడా ఈ పాపపు నైజమును తీసివేయలేకపోతున్నాయి. ఉపనిషత్తుల్లోనే ఒక ఉపనిషత్తు పేరు ద్వయోపనిషత్. ఈ ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. అదేం చెబుతుందంటే, మనిషి చేస్తున్న దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు వీటి ద్వారా మానవుని పాపము తొలగదు, నరకము తొలగదు అని చెబుతుంది. ఆ శ్లోకం కూడా చదువుతున్నాను. చిత్తమంతర్గతం దుష్టం వాసన, హర్ ఏక్ ఇన్సాన్ గునేగార్ హై. ప్రతి మానవుడు కూడా పాపియే. ఈ పాపపు వాసనే వస్తుంది ఎప్పుడు? తీర్థయాత్ర పోయి వచ్చిన తర్వాత. ఇదే విజయవాడ స్టేషన్లో ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి గుంటూరుకు వస్తున్నాను, చిక్కలూరు పెట్టిపోతున్నాను, నాకు గుర్తులేదు. మొత్తానికి ఒక సభల కొరకే వెళ్ళాలి. గుంటూరే అనుకుంటున్నాను. మరొక ప్యాసింజర్ వచ్చే వరకు అక్కడ కూర్చున్నాను. 6వ నంబర్ ప్లాట్ఫామ్ లో కూర్చున్నాను. ఇంతలో తిరుపతి వైపు నుండి ఒక ట్రైన్ వచ్చింది. వచ్చిన ముందే ఆగింది. చకచక అందరు దిగుతున్నారు, అన్ని గుండెలే దిగుతున్నాయి. సో అక్కడికి వెళ్ళినారు కదా, ఇక్కడ వచ్చారు. అందరూ దిగారు, భార్యాభర్తలు వాళ్ళందరూ ఒక దగ్గర నుంచి దిగి అన్ని సామాన్లు ఇలా పెట్టుకున్నారు. అన్నొచ్చాయా అన్నొచ్చాయా అని అడిగాడు. అన్ని తీశారు. నా చేతిలో ఉన్నది నేను పట్టుకుని వచ్చాను, నా చేతిలో అని అందరు చెప్తున్నారు. మా చేతిలో పట్టుకొచ్చారు. లెక్క వేస్తే ఒక బ్యాగ్ మిస్ అయింది. బ్యాగ్ మిస్ అయితే ఆయనకు కోపం వచ్చి సంస్కృతం బయటకు వచ్చేస్తుంది ఆయనకి. అనర్గళంగా సంస్కృతంలో భార్యను అంటున్నాడు, బిడ్డను అంటున్నాడు, కొడుకును అంటున్నాడు. బుద్ధి లేదు. ఇక అన్ని చెడ్డ చెడ్డ మాటలు అన్ని తిట్టేస్తున్నాడు స్టేషన్లో. ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పటికి తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా. తలలు బోడిగుండయ్యాయి, లోపల తలంపులు మాటలకు బోడిగుండయిందా? ఏమండి? సత్యమైన సంస్కృతం అనర్గళంగా మళ్ళా నాన్ స్టాప్ గా వదిలేస్తున్నాడు. అలాగ ఫ్లో వచ్చేస్తా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు? ఏమండి? మీది వెంట్రుకలైతే పోయాయి కానీ లోపల చెడు ఆలోచనలు పోయాయా? మరి అందుకంటున్నాను స్నేహితులరా, మానవుడు చేస్తున్న ఈ తీర్థయాత్రలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇవేవి మానవుని పాపపు నైజమును తీసివేయలేకపోతున్నాయి. అందుకే మానవుడు ఎన్ని చేసినా మరణం అవుతున్నాడు, మరణం తర్వాత నరకంలో పడుతున్నాడు. అంతే.
మానవుడు ఈ మంచి కార్యాలు, తీర్థయాత్రలు, దాన ధర్మములు, ఏవేవో ఆచారాల ద్వారా తన పాపమును పోగొట్టుకొని పరిశుద్ధుడు కావాలని ఈ జలుబుకు మిరియాల ఛాయ్ నుండి జెండుబాము నుండి ప్రయత్నం చేసినట్టు చేస్తున్నాడు. వేమన్ అన్నాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాంధశుద్ధి లేని పాకమదేలా. ఒక ఆవిడ పొద్దున్నే లేచి పాచిపోయిన గిన్నెలోనే పాకం వండుతుందట. గిన్నె శుభ్రం లేకుండా పాకం వండిన ప్రయోజనం లేదు. ఆత్మశుద్ధి కాకుండా నీవెన్ని ఆచారాలు ఆచరించిన ప్రయోజనం లేదన్నాడు వేమన. దేవుని బిడ్డలారా, నీవు పాపముతోనే ఉండి దాన ధర్మాల పేరట, పుణ్యకార్యాల పేరట, తీర్థయాత్రల పేరట ఎన్ని చేసినా ఈ పాపపు కుండలోని వాసన పోవట్లేదు. ఇవన్నీ వ్యర్థం అన్నాడు వేమన. ఈ రాత్రి నీవు కూడా గమనించవలసిందే. 4వ సత్యం, నీ ఆచారముల వల్ల, తీర్థయాత్రల వల్ల, మంచి కార్యాల వల్ల, నీతి కార్యాల వల్ల నీ పాపం పోదు, నరకము తప్పదు. ఒక ఆవిడ ప్రొద్దున్నే వచ్చింది, వదినా వదినా. ఏంటమ్మాయి? అదేంటి ఉలుకు లేదు పలుకు లేదు? మన గ్రామస్తులందరూ తీర్థయాత్రకు వెళ్తున్నారు, మన సర్పంచ్ గారు ఉచితంగా బస్సు ఏర్పాటు చేశారు, మీరు రారా? ఆవిడన్నది, ఏమో అమ్మాయి, మేము రాలేములే ఈసారి, మీరు వెళ్ళండి. అది ఎట్లాగో? నీవు లేకపోతే నాకు ఒక్క రోజు కూడా గడవదే. మరి తీర్థయాత్రకు నీవు రాకపోతే ఎలా? నువ్వు రావాల్సిందే. లేదమ్మాయి, మా ఆయన అంతా తాగుడుకు తగిలేశాడు, డబ్బులు లేవు, ఈసారి. తల్లి వచ్చింది, కొడుకు కూడా వచ్చి చూస్తున్నా. ఆ చిన్నపిల్లడు, ఏంటి మమ్మీ ఏంటి? మన రాజుగారికి దేవతా వస్త్రం ధరించి వచ్చుచున్నాడు. అలాగా? అదేలాగుంటుంది మమ్మీ? చూడరా, నువ్వు జీన్ ప్యాంట్ వేసుకున్నావు కదా, చూడు రాజుగారి వస్త్రం ఎంత గంభీరంగా ఉంటుంది, నేను చూద్దామని వచ్చాను. ఇక జై దేవతా వస్త్రధారి, జై 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 అనుకుంటూ వస్తుంటే ఈయన కూర్చున్నోడల్లా ఒక్కసారిగా ఆనందం పట్టలేక లేచి నిలుచున్నాడు. ఆడవాళ్ళందరూ కొమ్ముకోరు. ఇదేంటి? హర్ష అన్నాడు ఒక్కసారిగా, చీ రాజుగారు పరివాడుతున్నాడు. మమ్మీ, నేను చెడ్డీ లేకుండా బయటికి వెళ్తేనే కొడతావు నన్ను, ఈదేంటి దేశం అంతా అందరూ చూస్తుంటే తిరుగుతున్నాడు. ఊరుకోరా ఊరుకోరా. గట్టిగా మూసింది హర్షను. ఊరుకో. కాదు మమ్మీ, నేను చెడ్డీ లేకుండా బయటకు వస్తేనే ఎంత కోపడతావు, కొడతావు కదా, ఇదేంటి రోడ్డు మీద ఎలా తిరుగుతున్నాడు రాజు? అమ్మలక్కలందరూ అటు చూడలేకపోతున్నారు. రాజుగారికి అనుమానం వచ్చింది, ఏంటి స్త్రీలందరూ ఇలా కన్నులు పెట్టుకుంటుంది, నా వస్త్రములు చూడలేకపోతున్నారా? మంత్రి గారిగా దాచలేకపోయాడు. ఇదంతా ఇజ్జత్ పోతుంది, పరువంతా పోతుంది. రాజుగారు దయచేసి మీరు కూర్చోడు, మీరు ఆనంద భరితులై లేచి నిలబడి కూర్చోండి. ఏనుగును వెనకకు మళ్ళించుడు రాజు మందిరంకే కదా. ఈ జై 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 అనుకుంటూ వచ్చేసరికి వాళ్లకు పరిహారం దొరికింది, వాళ్ళు దేశం విడిచి పారిపోయారు. ఏమైంది మంత్రి? మీ ఒంటి మీద నూలు పోగులేదు మహాప్రభు. ఏం చెప్పను? మరి దేవతా వస్త్రం అన్నావు, గ్రీన్ కలర్ పట్టి అన్నావు, ఏంటి మహాప్రభు? అది లేదంటే ఇప్పుడు నా ఉద్యోగం పోతుంది. నేను మూర్ఖుని అంటావు, నీవు మూర్ఖుడుగానే ఒప్పుకోవు, నన్ను మూర్ఖుడు అంటావు. ఏం చేయదు మహాప్రభు, నా ఉద్యోగం కాపాడుకోరు, ఏదో ఉన్నదన్నా. తీరా చూస్తే ఈ దొంగలు సంపాదించుకోవాల్సిందంతా సంపాదించుకున్నారు. రాజుగారి దగ్గర దేశం వదిలి పారిపోయారు. కులం దేవతా వస్త్రం లాంటిది. ఎక్కడుందో చూపించండి ఆ వస్త్రం. ఎవడి మీద ఉంది? కులం అనే వస్త్రం.
కులం అంటూ పట్టు పిలుస్తున్నారు. హాస్పిటల్ వెళ్తే ఏ కులవానికి ఏ రక్తం ఉందండి? అన్ని కులాల వాళ్లకు ఏ గ్రూప్ ఉంది, ఏబి గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది, బి పాజిటివ్ ఉంది, బి నెగిటివ్ ఉంది, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఉంది, అన్ని కులాల వాళ్ళకి. ఇక మరి నీకున్న గొప్పతనం ఏమిటి? కులం పేరు చెప్పుకొని బట్టలు లేకుండా ఊరేగిస్తుంది భారతదేశం. పరువు తీసుకుంటుంది ప్రపంచ ప్రజల్లో. వాట్ ఈస్ క్యాస్ట్ అని అడుగుతున్నారు ఇతర దేశాలకు వెళ్తే. వాట్ ఈస్ క్యాస్ట్ బ్రదర్? సిగ్గుపోతుంది చెప్పుకోవాలంటే. క్యాస్ట్ అంటే ఏమిటి? దేవతా వస్త్రం. ఏమీ లేదు అక్కడ. ఉన్నదని భ్రమపడుతున్న మూర్ఖు రాజా. కులం పేరుతో అభివృద్ధిని ఆటంకపరిచారు. కులం పేరుతో మానవుని తక్కువగా, సాటి మానవుని తక్కువగా చూశారు. భగవంతుడు ఒక్కడి నుండి అందరిని సృజిస్తే మీరు ఆ అందరిని 4-5 భాగాలుగా విడగొట్టారు. ఒకడంట బ్రహ్మ యొక్క తలలో నుండి పుట్టాడంట, మరొకరు బ్రహ్మ యొక్క భుజాల్లో నుండి పుట్టారంట, మరొకరు బ్రహ్మ యొక్క స్టమక్ లో నుండి పుట్టారట, మరికొందరు బ్రహ్మ యొక్క పాదాల్లో నుండి పుట్టారట, మరొకడు అసలు బ్రహ్మలో నుండి పుట్టలేదట. పంచముడు వాడు అవతల పుట్టాడట, బ్రహ్మకు అవతల. ఏ సైన్స్ నిరూపించింది ఇలా పుట్టారని? మానవుని అనగదొక్కడానికి, వాడిని ఎప్పుడు కాళ్ళ దగ్గరే ఉంచుకోవడానికి ఈ అగ్రకులస్తులు వేసిన పన్నాగము, కుట్ర. కులము లేదు, ఉన్నదల్లా ఒకే ఒక్క కులం. ఈ కులం లేనిది ఎక్కడో నాకు చెప్పండి. పాపపు కులమే. ఈ కులం లేనిది ప్రపంచంలో ఏదైనా దేశం ఉందా? ఎవడైనా ఉన్నాడా? భారతదేశం వెళ్తే ఏ కులాలు లేవు, కానీ ఒక కులం అందరికీ చెందింది ఉంది, పాపపు కులం. ఈ కులాన్ని గుర్తించకుండా మనుషులను పేరున డివైడ్ చేసి కులం పేరుట డివైడ్ చేస్తున్నారు. బాబు, నీవు పాపపు కులానికి చెందినవాడే. ఈ అధముడు కూడా పాపపు కులమునకు చెందినవాడే. ఈ ఆచారాలతో, ఈ దాన ధర్మాలతో, మతాల పేరున మనిషి పొందలేని పాప విమోచనను మానవుని పేరు మీద రుద్ది వారి జీవితం అంతా వీటిని నమ్మి వాడు చచ్చిపోయే వరకు కూడా వారిని వదలట్లేదు. ఈ ఆచారములు, ఈ దాన ధర్మాలు, తీర్థయాత్రలు. మనిషి మభ్యపడి ఇందులోనే జీవితాన్ని అంతటిని పాడు చేసుకుంటున్నాడు. భారతదేశం ఎంత మూర్ఖురాజా అంటే దేవుళ్ళకు కూడా కులం అంట కట్టారు. మానవుడికే కాదు. ఈయన మా కులం దేవుడు, ఈయన మా కులం దేవుడు, ఈయన వాళ్ళ కులం దేవుడు, యేసు ప్రభు ఫలానా కులం వాళ్ళ దేవుడు. ఈ కులపు గజ్జి, ఈ కులపు మూర్ఖత్వం, మూర్ఖు రాజా గుణం దేవుళ్ళ దగ్గరికి కూడా చేరుకుంది. దేవుని బిళ్ళరా, కులాల పేరిట దేవుళ్ళు లేరండి. వేదాలు చెప్పింది ద ఓన్లీ వన్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్. ఒక్క దేవుడే ఉన్నాడని వేదాలు చెప్పాయి. మరి ఇన్ని కోట్ల మంది ఎలా వచ్చారు? నేను బాల్యంలో ఉన్నప్పుడు ఆ ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం అది గుర్తులేదు పెద్దగా. దేవుడు చేసిన మనుషులు అనే సినిమాకు పాడారు. బాలసుబ్రహ్మణ్యం ఉన్నట్టున్నారు. ఆయన ఏమని అప్పుడు రాసిన రచయిత పేరు గుర్తులేదు ఇప్పుడు నాకు. ఆయన ఏమని రాశాడంటే, మొదటి లైన్లో దేవుడు చేసిన మనుషుల్లారా అని రాసి, రెండవ లైన్లో మనుషులు చేసిన దేవుళ్ళారా అని రాశారు. మొదటి లైన్లో దేవుడు చేసిన మనుషులు, రెండవ లైన్లో మనుషులు చేసిన దేవుళ్ళు. దట్స్ ఇట్. అంతే. ఒక్క దేవుడే మానవులందరినీ తయారు చేస్తే మానవులు అనేక దేవుళ్ళను తయారు చేసుకొచ్చున్నారు. ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే, నీవు పాపపు గోతిలో, పాపపు ఊబిలో పడి కొట్టుమిట్టాడుతుంటే పాపము నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి దిగి వచ్చిన వాడు ఒకే ఒక్క అవతార పురుషుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు మహిమ కలుగునగాక. ప్రపంచంలో ఎవరైనా నీ పాపము నుండి, నీ నరకము నుండి, నీ శాపము నుండి విడిపించడానికని వచ్చాను నేనని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. ఏ గ్రంథంలోనైనా ఎవరైనా చెప్పారా, నేను నిన్ను ఈ పాపములో నుండి, శాపములో నుండి, నరకం వెళ్లకుండా నేను తప్పించడానికే వచ్చాను, సంభవామి యుగే యుగే అని చెప్పారా ఎవరైనా?
మరి నిన్ను రక్షించడానికి నేను వచ్చాను అంటే ఆయన కూడా కులం వంట కట్టావే. మూర్ఖు రాజా కంటే మూర్ఖు రాజాలు భారతదేశంలో. ఒకడంట రాత్రి వేళ సెకండ్ షో చూసి కాస్త మందు కూడా ఎక్కువైందో ఏమో, మంది ఎక్కువైన వాళ్లకు రెండు కనబడతాయట. నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మనకు రెండు కళ్ళు ఉంటాయి కానీ ఒకదాన్ని చూడగలుగుతాం. మందు తాగినోడి కంట ఒకటి రెండు కనబడుద్దంట. వానికి ఆ స్పెషల్ గిఫ్ట్ ఉన్నది. వీడు సెకండ్ షో చూశాడు, మంది ఎక్కువైంది. ఈ గుంటూరు నుంచి పక్కన ఏదో గ్రామం, ఆ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంత రాత్రి 12 గంటల రాత్రి ఆటోలు ఏం లేవు కదా, నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే వీనికి రెండు కనబడుతున్నాయట బావులు. అరే ఇటొకటి కనబడుతుంది, ఇటొకటి కనబడుతుంది. ఇందులో ఈ రెండిట్లో ఏది బావి? మా ఊళ్ళో ఒకటే బావి ఉండేది, ఈ రోడ్డు పక్కన రెండు కనబడుతున్నాయి. కొత్తగా తవ్వించారేమో గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకైనా మంచిది, నేను ఇట్నుండి వెళ్తాను అనుకుంటూ వెళ్ళి ధవిల్ మన ఒరిజినల్ గుంతలోనే పడ్డాడు. ఒరిజినల్ బావిలోనే పడ్డాడు. ఓ రే, నేను అదే ఆట కనబడుతున్నది అసలు బావి అనుకున్నాను, ఇది ఊరికే ఉండింది అనుకున్నాను, ఇలా పడ్డాను అనుకొని ఆ రాత్రి అందులో పడి దెబ్బలు తగిలాయి, నోటికి దెబ్బలు తగింది, రక్తం వస్తుంది, కాస్త మెలకు వచ్చింది. ఇంతలో జోసెఫ్ అన్న మెల్లిగా ఆయన సేవకు వచ్చి గుంటూరు నుంచి ఆ ఊరికి వెళ్తున్నాడు. ఈ షూస్ శబ్దం విన్నాడు. షూస్ శబ్దం విని బావిలో ఉన్నవాడు, అయ్యా ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారయ్యా, నేను మన ఊరి పక్కన గుంతలో పడిపోయానయ్యా, కాస్త మంది ఎక్కువ పడిపోయానయ్యా, కాస్త సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అని అరుస్తుంటే, పాపం ఎవరో ఇంత రాత్రి అరుస్తున్నారే, పాపం సహాయం చేద్దాం ఏదో రకంగా. మాకందరికి ఏం ఆశ ఉంటుంది? ఏదైనా సహాయం చేస్తే వాడు బాప్తిజం తీసుకుంటాడేమని మా ఆశ కదా. సో ఆయన కూడా ఏమోలేండి సహాయం చేద్దాం అని మెల్లిగా బావిలోనికి లైట్ వేశాడు. వేగానే ముఖానికి తలకు అంత రక్తం. అంటే ఏమైంది బాబు అంటే, సెకండ్ షో సినిమా వెళ్ళానండి, కాస్త మంది ఎక్కువైంది, వస్తుంటే రెండు దారులు కనబడ్డాయి, ఇటొక బావి ఇటో పోయి ఇదే అసలు అనుకున్నాను, అనుకొని ఇటు వచ్చాను, తీరా చూస్తే అసలు బావిలో పడ్డానయ్యా, కొంచెం సహాయం చేయండి బాబు, బయటకు వస్తాను. అలాగా నీ పేరేంటి ఏదో చెప్పాడు. చెప్పగానే బాబు ఈ కండువ వేస్తాను, గట్టిగా పట్టుకో, చివరికి నేను ఇక్కడ బలంగా కాలు పెడతాను, నాకు రక్తం వచ్చినా పర్వాలేదు, నువ్వు దాన్ని వదిలిపెట్టకుండా మెల్లిమెల్లిగా పైకి రా. సరేనయ్యా, దేవుళ్ళగా వచ్చారు, సహాయం చేశారు ఇంత రాత్రి. అలాగే వేశారు.